అసలు మీ నేపథ్యం ఏంటి? మీరెక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? మీ విద్య ఏంటి? మీరేం జేశారు? చిన్న పల్లెటూరు మాది సిద్దిపేట దగ్గర నాగిరెడ్డిపల్లి అని ఒక చిన్న పల్లెటూరు. సరే ఆ పల్లెటూరు నుంచి చదువుకొని 10th దాకా సిద్దిపేటలో చదివి ఆ తర్వాత యూనివర్సిటీ అంతకన్నా ముందు పాలిటెక్నిక్ చేసిన నేను. అది గుడ్ థింగ్. ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మహిళలందరూ కూడా భయపడే ఆ టైంలో ఐయామ్ ద ఫస్ట్ లేడీ ఆటోమొబైల్ ఇంజినీర్ టు కమ్ ఔట్ అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఆర్టీసీలో జాయిన్ అవ్వడం ఇంజినీరింగ్ తర్వాత. అక్కడ కూడా ఆర్టిస్ట్‌లో ఏం జేశారు? ఆర్టీసీలో నేను ఫస్ట్ ఇంజినియర్ మళ్ళా లేడీ. సో ఓకే. విమెన్ ఎంట్రీ అప్పటి నుంచే మా దగ్గర నుంచే గరాజ్ సైడ్ తీసుకున్నారు. అంతకుముందు అంతా కూడా ట్రాఫిక్ సైడ్ డిపో మేనేజర్స్గా తర్వాత పై స్థాయిలలో ఉన్నారు స్టాఫ్ ఇట్ సైడ్ టెక్నికల్ సైడ్ కాకుండా. కానీ మా ఎంట్రీ నా బ్యాచే ఈ టెక్నికల్ సైడ్ ఎంట్రీ అనమాట. సో ఫస్ట్ లేడీ ఇంజనీర్ ఇన్ ఆర్టీసీ. సో అన్నీ అదేందో ఫస్ట్ అవుతుంది మా ప్రాంతం నుంచి అట్లా ఆస్ట్రేలియాకు పోవడము. తర్వాత అక్కడ కూడా మంచి జాబ్, అది ఇద్దరు పిల్లలు. ఆస్ట్రేలియాలో ఏం జేస్తుండేవారు? నేను ఐ యూస్ టు వర్క్ యాజ్ డేటా క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్. గ్రిడ్ అని మన గ్రిడ్ అనమాట ఎలక్ట్రిసిటీ. సో అందులో నేను ఐ వాజ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫీసర్. సో మా ఆయన ఇద్దరు పిల్లలు అందరం అక్కడే ఉన్నాం. ఒక 11 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత ఇండియాకి రావడం జరిగింది. 2015లో ఇండియాకి వచ్చిన 4లో పోతే. సో ఉద్యమం ఉధృతం ఉన్నప్పుడు అంతా వస్తూ పోతూ ఉండేదాన్ని. బట్ మెజారిటీ అయితే అక్కడే ఉన్నాను. ఎన్ఆర్ఐగా బాగా డబ్బులు సంపాదించారా? డబ్బుల కంటే కూడా మంచి జ్ఞానం సంపాదించిన, అంటే కోఆర్డినేషన్ ఎట్లుండాలి ఒక పీపుల్ మధ్యలో కానీ ఒక సంస్థలో కానీ ఒక కొలాబరేషన్ ఎట్లుండాలి, నాలెడ్జ్ షేరింగ్ ఏదైనా సరే. అంటే చిన్నవి కూడా ఇప్పుడు ఒక ట్రాఫిక్ విషయంకే వద్దాం. ఈ లేన్లో పోవాలంటే అదే లేన్లో పోవాలి. T1లో T2లో అన్ని లేన్స్ మార్కింగ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే క్రమశిక్షణ అనేది అట్లా కొన్ని కొన్ని మంచి అన్నీ అక్కడ నేర్చుకోవడం జరిగింది. లైఫ్ నెసెసిటీస్ అవన్నీ కూడా మంచిగా ఉంటుంది. అంటే ఎక్కువ ఈ హడావిడిలు లేకుండా కొంచెం మంచిగా సింప్లిసిటీ. పిల్లలైనా సరే ఏదో ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అక్కడ నేర్పించడం చాలా బాగుంటుంది. ఇంత హడావిడిగా ఇంత టూ మచ్గా అయితే అక్కడ ఉండదు. దాదాపుగా ఈ దేశం నుంచి, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు, ఎన్ఆర్ఐగా స్థిరపడిన వాళ్ళు చాలా లగ్జరీ లైఫ్ స్టైల్‌ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానికి అలవాటు పడుతుంటారు. చాలా సుఖాలు ఉంటాయి, సంతోషం ఉంటుంది. లగ్జరీలోనే లైఫ్ చూస్తూ దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అలాంటి లైఫ్ స్టైల్‌కి అలవాటు పడ్డ మీరు తిరిగి మళ్ళీ ఇండియాకు రావడానికి గల కారణం ఏంటి? ఏమో అందరు చెప్తా ఉంటారు కదా, ఉన్న ఊరు కన్న తల్లి అని. సో ఆ ఊరును మనం పుట్టిన అది అది అంతా చెప్పిన కదా, మాది మరీ మారుమూలకు గ్రామం. సో పల్లెటూరు ఆ పచ్చని పొలాలు. ఇప్పటికి కూడా మీరు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చారంటే ఎవరికి నమ్మబుద్ధి కాదు. ఇప్పటికీ గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగినట్టే ఉంటుంది. అక్కడ ఏదో 4-5 ఏళ్ళు పోయి మామూలుగా ఉంటేనే యా 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 అని మాట్లాడుతుంటారు. మీరేందక్క తెలిసి చూస్తే దగ్గరికి పోతేనేమో ఇట్లా క్లాసుకు కనిపిస్తారు. మంచిగా మంచి భాషలు అచ్చ తెలంగాణలో మాట్లాడతారు అంటూ ఉంటారు. ఇట్స్ ఏ కాంప్లిమెంట్ అని అనుకుంటా నేనైతే. డెఫినెట్లీ అట్లా ఉండడం ఎందుకంటే నాకు కట్టు బొట్టు ఇవన్నీ ఎందుకు మార్చాలనిపిస్తుంది. అక్కడున్నా కూడా మంచిగా నేను శుక్రవారం మంచిగా మన డ్రెస్సులు వేసుకోపోయేది, చీరలు కట్టుకునేది, పుస్తెలు మట్టెలు పండుగలు వస్తే బోనాలు బతుకమ్మలు. నేటివిటీకి ఎక్కడ కూడా నేను దూరంగా బతకలేదు. అంటే అక్కడ ఉన్నప్పుడు ఏమంటారు కదా, బీ లైక్ ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ అని. అక్కడ డ్రెస్ కోడ్ ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఇంకేమన్నా వర్క్ నేచర్లో కానీ ఏమన్నా ఖచ్చితంగా అక్కడ క్లోజ్ ఏది వేసుకున్నా కూడా బట్టలు ఎట్లున్నా కూడా కాళ్ళు మాత్రం కవర్ చేసుకోవాలి. ప్లస్ ఇంతవరకు కవర్ చేసుకోవాలి డ్రెస్ అనేది. చాలా అంటే వర్క్ ప్లేస్లో మాత్రం డీసెన్సీ అక్కడ కూడా ఉంటుంది కొంచెం డ్రెస్ కోడ్. దానికి అనుగుణంగా ఉండేది. కానీ మన మూలాలు మర్చిపోకుండా మన కల్చర్ని మెయింటైన్ చేస్తూ అది ఇంపార్టెంట్ కదా. అంటే మనం పెట్టుకున్న ఎజెండానే అది చెప్పాలంటే. అక్కడ విదేశాలకు పోయినాక కూడా 2 అంశాలు పెట్టుకొని పోరాటం అదంతా కూడా. ఉద్యమం కోసం కూడా కొట్లాడినప్పుడు ఏంటంటే ప్రత్యేక రాష్ట్రం కోసం, తర్వాత మన కల్చర్ని అక్కడ ప్రమోట్ చేయడం విదేశాలలో. అంటే మన బతుకమ్మలు, మన పండుగలు, మన బోనాలు, మన అన్ని మన ఆహారపు అలవాట్లు, మన సంక్రాంతులు ఇవన్నీ అక్కడ వాళ్ళకు చూపి మన ట్రెడిషన్ని అక్కడ పెంపొందించడం. అక్కడ పోయి సెటిల్ అయిన పిల్లలందరిలో కూడా అంటే మన నేటివిటీని మర్చిపోకుండా ఉండడానికి చేసిన ప్రయత్నం. సో అట్లాంటప్పుడు నేనే ఇంకా వాళ్ళలా తయారైతే దానిలో మీనింగ్ ఏమో. అంటే బేసికల్గా మీకు చిన్నప్పటి నుంచి ఈ సామాజిక స్పృహ అనేది మీకు ఉండేనా? ఎందుకంటే విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతసేపు మనం ఎంత సంపాదించాం, ఎంత లగ్జరీగా ఉన్నాము, మన పిల్లలకి ఏమి ఇస్తున్నాము అనే దాంట్లోనే పరిమితమై ఉంటారు కదా. మీరు ఈ కల్చర్ను మీరు ఏమైనా చేయాలి అనుకుంటే కూడా విదేశాల్లో ఎన్నో స్కూల్స్కో హాస్పిటల్స్కో డొనేట్ చేస్తారు, అంతవరకు ఓకే. బట్ మీరు ఈ కల్చర్ని అక్కడికి విస్తరింపజేయడం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు కూడా ఆ ఉద్యమాన్ని అక్కడ ఎన్ఆర్ఐస్కి భావజాలాన్ని వ్యాప్తి చేయడం,
మీ వంతు కృషి చాలా చేశారు అంటే కదా. నాన్న ఎడ్యుకేషన్లో ఉండే 6-9 ఎడ్యుకేషన్లో, అమ్మ కూడా హంగర్ స్ట్రైక్లో వాళ్ళ స్కూల్ డేస్లో వాళ్ళ ఎస్ఎస్సిలో ఇద్దరు కూడా తెలంగాణ ఎడ్యుకేషన్లో ఉన్నారు. వాళ్ళు పార్టిసిపేట్ చేసిండ్రు. మేబీ ఆ జీన్స్ అంటే కొంచెం కూడా అంటే ఏదైనా చేయాలి ఊరికి, మాది పల్లెటూరు, అక్కడికి కనీస సౌకర్యాలు ఏముండవు, అంటే కరెంట్ ఉండదు అప్పట్లో నేను చిన్న ఉన్నప్పుడు, హాస్పిటల్స్ ఇవన్నీ ఉండవు. సో ఏదైనా అమ్మ ఎప్పుడు కూడా ఒక చిన్నపాటి డిస్పెన్సరీ ఇంట్లో ట్యాబ్లెట్లు ఏదైనా కావాలంటే పలానా శారదమ్మ దగ్గర పోతే ఉంటాయి, ఆమె ఇస్తుంది అని, మందు గోళీలు కావాలన్నా, పాలు కావాలన్నా, పెరుగు కావాలన్నా, అంటే దుకాణం కూడా అంటే చిన్న పచారీ కొట్టు, కిరాణా షాప్ కూడా ఉండేది కాదు, మడిగలు కూడా ఉండేవి మా ఊర్లో. సో అట్లాంటి టైంలో అన్నీ మన ఇంట్లో. నాగిరెడ్డిపల్లె, నాన్న నాగిరెడ్డి, ఊరు నాగిరెడ్డిపల్లె. నాన్నగారి పేరు మీద నాన్న అంటే నాన్న వాళ్ళ తాత పొందించిన ఊరు కాబట్టి అప్పుడు ఒక మాది 300 ఎకరాల పట్టా ఉండే. సో అట్లా ఉండి ఇంకా ఊరికి అట్లా వాళ్ళ పేరు వచ్చింది. తర్వాత మన్మన్కి పెడతారు కదా, ఆ పేరును నాన్నకు పెట్టడం జరిగింది అట్లా. సో వాళ్ళకు అట్లా అంత మంచి నేపథ్యం ఉన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు స్పాయిల్ దట్ అంట నేను. అంటే మనం ఏమన్నా దాన్ని పెంచగలిగితే పెంచాలి, లేదంటే కామ్గా మడసంగా అట్లనే ఏమన్నా ఉండాలి, దాన్ని కంటిన్యూ చేయగలగాలి. లేదంటే అట్లా కామ్గా ఉన్నా సరే, అది అట్లనే చెప్పుకుంటారు తాతలు మా తాతలు నిధులు అట్లా. బట్ దాన్ని మనం ఎక్కడ కూడా స్పాయిల్ చేసేది లేదు కాబట్టి నిబద్ధతతోని అనుకున్నది అనుకున్నట్టుగా కెరీర్ పాత్ కరెక్ట్గా గీసుకొని అట్లా ఒకలాంటి డెడికేషన్. ఈ తెలంగాణ ఉద్యమంలో మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు కదక్క, ఏం చేశారు మీ వంతుగా తెలంగాణలో? మూమెంట్ ఇక్కడ సాగరహారం జరిగినా, మిలియన్ మార్చ్ జరిగినా, చెలో అసెంబ్లీ ఉన్నా, ఇక్కడ ఏమన్నా పిలుపునిచ్చినప్పుడు నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిపోయేది. అదర్ దాన్ దట్ అక్కడ ఉన్నప్పుడు అక్కడున్న కాన్సులేట్ జనరల్స్కి, లేకపోతే ప్రపంచంలో ఉన్న అన్ని చాప్టర్స్లో, అన్ని కంట్రీస్లో ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో పెట్టడం కానీ, తర్వాత మా దగ్గర ఆస్ట్రేలియన్ డెవలప్మెంట్ ఫోరం పెట్టడం కానీ, ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అట్లాంటివి పెట్టి, తర్వాత వీళ్ళందరినీ అక్కడికి పిలుచుకునేది, కవులను, కళాకారులను, మా వాణిని అక్కడ స్ట్రాంగ్గా వినిపించేది అన్నట్టు. అంటే ప్రత్యేక రాష్ట్రం ఎంత అవసరం ఉందో అక్కడ విదేశీ గడ్డ నుంచి కూడా వాయిస్ గొంతెత్తేటట్టుగా. సో అందరూ కలిసి ఫైనల్గా రాష్ట్రం సిద్ధించింది. ఎన్ఆర్ఐస్ కానీ, లేకపోతే ఇక్కడున్న కవులు కళాకారులు కానీ, సబ్బండ వర్గాలు కానీ అందరూ కూడా ప్రత్యేకించి రాష్ట్రం కోసం కొట్లాడిను. మనం అనుకున్నది సాధించుకున్నాం. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకుంటాను నా లైఫ్లో. అంటే మనం ఉన్న టైంలో మన నాన్న దగ్గర నుంచి కూడా ఎన్నో చూసినాం, తాతలు అప్పుడు సాయుధ రైతాంగ పోరాటాలు చూసినాం, అవన్నీ కూడా పోయి తెలంగాణ ఉద్యమం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమం ఇది. సో అట్లాంటి ఉద్యమంలో మనము భాగమైనందుకు ఐ ఫీల్ ప్రౌడ్. సరే, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు ఆస్ట్రేలియాలో, దానికి సంబంధించిన కార్యక్రమాల ద్వారా అక్కడ భావజాలాన్ని విస్తృతపరిచారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐగా మీ పాత్ర మీరు పోషించారు. తిరిగి ఇండియాకు వచ్చి సమాజ సేవ చేయాలి, దట్టు రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించాలి అనేటువంటి స్ఫూర్తిదాయకంగా మిమ్మల్ని కదిలించినటువంటి సంఘటనలు ఏమున్నాయి? అంటే వెరీ గుడ్, అగైన్ మంచి క్వశ్చన్. అంటే చిన్నప్పుడు మనకున్న ఫెసిలిటీస్ తక్కువ, అరకొర. అంటే మనం పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్ళి చదువుకోవడం, టౌన్ నుంచి మళ్ళీ నగరానికి ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి మళ్ళీ సిడ్నీకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ. ఈ ప్రయాణంలో ఎక్కడైనా చిన్న ఎంట్రకవాసి హెల్ప్ దొరికినా కూడా మనం ఇంకా మంచిగా ముందుకు పోదుమే అనే ఆ ఫీలింగ్ ఉంటుంది చూసిందా. సో అట్లా డౌన్ రోడ్ అండ్ పీపుల్ మనకు ఎప్పుడైనా దైనందిన జీవితంలో ఎదురుపడుతూనే ఉంటారు కదా. సో అట్లాంటప్పుడు అక్క ఇది కావాలి అన్నప్పుడు మన చేతనైంది, అది మాట సాయమా, మనిషి సాయమా, మనీ సాయమా, ఏదన్నా నేను వెనుక పోను అన్నట్టు. అంటే అరే నాకు కూడా నేను ఆ పేస్ దాటి వచ్చినా కదా, ఏముంది ఏమో అంటారు చూడు, ఏనుగు తెచ్చుకొని ఏనుగు తినే అని. నేను ఏదో విదేశాలకు పోయి నా అంతకు నేను సంపాదించుకొని వస్తే ఏం లాభం మనకు కూడా. అంటే మనం అనుకున్నది అది కాదు కదా. అంటే మనం సంపాదించుకున్న ధనాన్ని, జ్ఞానాన్ని అది పంచాలి, అది ఏముంది తరిగిపోదు కదా జ్ఞానం అయితే. సో అట్లా నాకు అనిపిస్తుంది అన్నట్టు. ధనం కూడా ఉన్నంతలా ఎవరన్నా ఏదన్నా అడితే, సపోజ్ గీ 10,000 కావాలి, లేవు బిడ్డ గీ 2,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి, ఆ అవసరానికి అప్పటికి ఉపశమనం తక్షణం అట్లా. తర్వాత కెరీర్ గైడెన్స్ కానీ ఎవరికన్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆస్ట్రేలియా పోవాలనుకుంటే, ప్లస్ అక్కడ మన ఇల్లు కూడా ఉంది, నేను పోండి బిడ్డ మన ఇల్లు ఉంది అక్కడ పోయి వండుకొని తినుండ్రి ఇంత అని అట్లా చెప్పడము, అట్లాంటివి కొన్ని నాకు తృప్తి అనిపిస్తుంది అంతే. సో దాన్ని ఏదో ఎవరికో చెప్పుకోవాలని కూడా కాదు, కానీ ఒక్కోసారి మీలాంటలు అడిగినప్పుడు గుచ్చి ఇప్పుడు పాపం 2-3 సార్లు అడుగుతున్నారు చెప్తాను. ఎందుకంటే అది ఇంకొకరికి మీరు అన్నట్టుగా అరే వాళ్ళు అట్లా చేస్తున్నా మనం కూడా లెట్స్ బీ చేద్దాం, ఒక జనరాసిటీతో ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు మనకున్నంతలో ఎదుటోళ్ళకి సహాయం చేస్తే మంచే కదా. అందరూ అప్లిఫ్ట్మెంట్ అనేది ఉంటుంది సొసైటీలో. అంతిమంగా మీ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మీరు తిరిగి ఈ సేవలోనే మీకు ఆ తృప్తి ఉందనేసి. అంటే అది కూడా కాదు, నిగూఢంగా మళ్ళీ ఇంకోటి ఉంది. మా పిల్లలు, మా ఆయన మొత్తం మంది ఆస్ట్రేలియన్ సిటిజన్స్, వాళ్ళు సిటిజన్షిప్ తీసుకున్నారు, నేను తీసుకోలేదు. అంటే ఎక్కడో ఒక మూలన పాలిటిక్స్కి పోవాలి, తర్వాత మా నాన్నకు సాధ్యం కాలేదు. సో
సో మా నాన్నతో మా నాయనమ్మ పట్టేయించుకొని వద్దు మనము పాలిటిక్స్లోకి పోవద్దు అట్లాంటివన్నీ కండిషన్స్ పెట్టింది. నాకు అట్లాంటి బ్యారియర్స్ కూడా ఏం లేవు. అమ్మ నాన్న మంచిగా చదివిపించిండ్రు, మీ ఇష్టం ఉన్నట్టు ఉండండి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటే చాలు, మన వల్ల ఇంకొకరికి హాని జరగకుండా. ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారా? అమ్మ నాన్న పల్లెటూరులోనే ఉంటారు, ఊర్లో మంచిగా పొలాల మధ్యలో చాలా బాగుంటారు హ్యాపీగా. సో అట్లా మంచి హెల్తీగా. సో అట్లా అవి చెప్పడం వల్ల అట్లా కొంచెం నా పిల్లలు ఇప్పుడు నా కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ వాడు మాస్టర్స్కి వెళ్తుండే ఆస్ట్రేలియాకి అగైన్. పాప ఇప్పుడు 10th క్లాస్, అది చిన్నది. సో ఎక్కువ టైం పాపకి ఇవ్వాలి నేను. సరే అక్క, ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. సరే, ఫస్ట్ మీరు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ జనసమితిలోకి వెళ్ళారు. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నేపథ్యం ఆధ్వర్యంలో జరిగిన పార్టీలో. అక్కడి నుంచి అగైన్ మీరు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మీకు వచ్చేటప్పుడే ఈ రాజకీయాలు, మరీ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు ఇలా ఉంటాయి, మనం ఇమడలేమేమో, మనం రాణించలేమేమో, అందులో దట్టు స్త్రీ అని కించపరచడం కాదు, కానీ పురుషాధిక్యత ఉన్నటువంటి ఈ సమాజంలో నేను ఎలా రాణించగలను అనే ఒక సందేహం కానీ ఒక అనుమానం కానీ ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి దాటేటప్పుడు ఇంట్లో సవాళ్ళ ఆంక్షలు ఉంటాయి. మనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనేటోళ్ళు ఉంటారు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇట్లా చదువుకొని ఎక్కువ కొంచెం అవుట్ స్పోకెన్ ఉన్న ఉమెన్ని వేరేలాగా సమాజం కూడా అనుకుంటుంది. పార్టీలకు వచ్చిన తర్వాత పార్టీలో కూడా అంతే మేల్ డామినేషన్ ఉంటుంది. మీరు అన్నట్టు వీళ్ళేముంది ఆడోలే కదా. ఇట్లాంటివన్నీ దాటుకొని రావాలంటే మన నాలెడ్జ్ మనల్ని కాపాడుతుంది, మన సిన్సియారిటీ, మన డెడికేషను, మన హానెస్టీ, మన టైం సెన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువ మంచిగా అన్ని వీటి మీద విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు కూడా అరే మనకు ధీటుగా మాట్లాడుతుంది కదా, ఆమె తెరుగు పోతే మనకు కూడా కౌంటర్ ఇస్తుంది అన్నట్టు. అందుకనే వేరే అదర్ పార్టీస్ కూడా నేను ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ డిబేట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్క మీరు మమ్మల్ని తిట్టకండి ఆఫ్ ద స్క్రీన్ అంటే అడిగేటోళ్ళు అదర్ పార్టీస్ వాళ్ళు. అక్క మీరు మాట్లాడితే మా దగ్గర ఆన్సర్ ఉండదు, ఎందుకంటే మీకు మేము ఇయ్యలేం రిప్లై, అట్లుంటుంది మీది అన్నట్టు అంటుండే. అదొక పార్ట్. అది వదిలేస్తే నిజంగా కూడా మనం అప్పుడు చూసిన రాజకీయాలు ఇంతే గొప్పగా ఉంటాయి అనుకున్నాం. మనం చూసిన చిన్నప్పటి నుంచి చూసిన ఒక యతి రాజారావు గారిని, వరంగల్ నుంచి చూస్తే ఒక కల్పనాదేవి, ఒక కమాలుద్దీన్ అహ్మద్, తర్వాత ఇక్కడి నుంచి చూస్తే అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి తీసుకు. అందుకనే అడుగుతున్నాను, చాలా అంటే మంచి ఇంత గొప్పగా పేరు తెచ్చుకోవచ్చు, ఇంత గొప్పగా సేవ చేయొచ్చు మనం కూడా. అదైతే లేదు, నేను చెప్పాలి ఇదేదో స్క్రీన్ మీద లేదు అట్లనే ఉంది అని మనం అన్ని మంచిగా ఉన్నాయి అంటే కాదు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ హ్యాపెనింగ్స్ అండ్ లాట్ ఆఫ్ కరప్షన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటారు, అందరు ఒకలా ఉండరు. ఇప్పుడు మన చేతి వేలే ఒకలా ఉండరు, కానీ మనం ఎంతవరకు యాజ్ ద లోటస్ కెనాట్ ఏమంటారు కదా, యాజ్ ద వాటర్ కెనాట్ వెట్ ద లోటస్ అన్నట్టు. బురదగుంటలో కూడా తామరపు ఎట్లుంటుంది, నేను అంటే మరి నేను తామరపు అని అట్లా చెప్తలేను, బట్ మనం అట్లా ఉండొచ్చు. అంటే మనం రెస్ట్రిక్షన్, సెల్ఫ్ రెస్ట్రిక్షన్. ఒక సినిమాలో కూడా చెప్తుంది చూడు, చాయిస్ ఉండదు అని, లీడర్ సినిమాలు అనుకుంటా. సో అట్లా ఉండదు అనుకున్నప్పుడు ఇంకా, కానీ ఉంటుంది మనకు. ఆల్వేస్ మనం చూస్ చేసుకోవచ్చు మన పాత్ను అని అనుకున్నప్పుడు ఇట్లనే ఉండాలి అని నేను అనుకున్నాను. నేను ఇట్లనే ఉంటా, ఎవరెవరు, నేను ఎవరికి భయపడను. మనకు మీరు అన్నట్టుగా ఆర్థికంగా ఓ పెద్ద ఫ్యామిలీ కాదు, తర్వాత మనకు తాతలు తనులు సంపాదించిన ఆస్తి లేదు, అమ్మ నాయనలు పొలిటికల్ ఫ్యామిలీ కాదు, 300 ఎకరాలు అదంతా కూడా అయిపోయింది కదా రైతాంగ పోరాటంలో. అందరికి ఇచ్చేసి పంచి ఊరిని పొందించి మొత్తం ఊర్లు పల్లెలు పోయినాయి, అవి పోయినాయి. 300 ఎకరాలు పంచేసిండ్రు, అన్ని పోయినాయి మొత్తం. లాస్ట్కి వచ్చే వరకు 10 ఎకరాలు ఉన్నట్టుంది ఇప్పుడు మన ఆయన ఉంచి. సో అట్లా అంటే అట్లాంటి నేపథ్యం ఉన్నప్పుడు మనకు ఇంకా వేరే ఏముంటుంది అంటే మన నాలెడ్జే, ఇంకా మన ప్లస్ ఇది ఏమంటారు కదా భూత ప్రజ్ఞ, ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడు విజ్ఞానం చెప్పేది భూత ప్రజ్ఞ ఉంది దానికి రాణిస్తుంది అని. సో అట్లానే అదే నమ్ముకున్నాం మనం, ఇంకా కష్టాన్నే నమ్ముకున్నాం, ఏదైనా సరే ముందుకు పోదాం. బట్ వేరాజ్ లైక్ పాలిటిక్స్ ఇన్ ఆస్ట్రేలియా ఇస్ డిఫరెంట్. అక్కడ ఎట్లుంటుందంటే ఒక ఎంపీ క్యాండిడేట్ ఉంటుంది అనుకో, సపోజ్ ఇట్లానే రైల్వే స్టేషన్స్ దగ్గర ఆడ ఈడ పాంప్లెట్స్ కొట్టించుకొని ఐఎమ్ సంథింగ్, నేను ఇట్లా మిషల్, నేను ఇట్లా నిలబడ్డా మీ కౌన్సిల్కి, నేను పోటీ చేస్తున్నా, డూ ఓట్ ఫర్ మీ, సో నన్ను ఎలక్ట్ చేసుకుంటే మా పార్టీ నుంచి ఇవన్నీ ఉంటాయని చెప్పి వాళ్ళు సొంతంగా క్యాంపెయిన్ చేసుకుంటారు. ఇట్లా పెద్ద పెద్ద మైకులు పెట్టి, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, అక్కడ గిగ్జీలు పెడితే లోపలిస్తారు. సో ఎందుకంటే ఒక్క ఫ్లెక్సీ పెడితే అది ఎంత అంటే 80 years ఇట్ విల్ టేక్ టు డీకంపోజ్. అంటే అంత అది కాదనమాట, కాలుష్యంని అది పెంచుతుంది తప్ప డిగ్రేడబుల్ కాదు అది. సో అట్లాంటప్పుడు అట్లాంటివి వాడొద్దని నాకు చాలా ఉంటాయి. అదే మీరు అన్నారు కదా ఇప్పుడలేను, కొన్ని చూస్తూ ఉంటాయి కదా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చూస్తూ ఉంటే. ఒకప్పుడు గత ప్రభుత్వంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది వాళ్ళు, ఫ్లెక్సీలు పెట్టద్దు అన్నప్పుడు, అరే శత్రువు అయినా సరే, అపోనెంట్ పార్టీ అయినా సరే, వెరీ గుడ్ డెసిషన్ అనిపించింది నాకు.
బట్ బయటికి వచ్చి చెప్పలేము. సో ఇది ఉన్న పార్టీ. బట్ లోపల లోపల నేను సంతోషపడ్డా, అరే అమ్మ హోర్డింగ్లు బెటరట, ఫ్లెక్సీలు బెటరట, పర్యావరణం స్పృహ ఉంది వాళ్ళకు, పోనీలే అన్ని 10 తప్పులు చేసినా ఒక మంచి పని చేస్తున్నారు. మళ్ళీ తర్వాత ఏమైందో కాలక్రమేణా వాళ్ళు వీళ్ళు పెట్ట పోటీల మీద పడి అదొక్కటి నాకు బాధ అవుతుంది. ఇప్పటికైనా సరే ఎవరైనా సరే ఇది మానుకుంటే చాలా బాగుంటుంది. డిజిటల్ ఇవన్నీ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, నేను ఇది అని పక్కన కూర్చొని హ్యావ్ ఏ డిబేట్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయి, సో నీ స్ట్రెంగ్స్ నీ Discussion, వీక్నెస్ debates. మొత్తం ఓపెన్గా ఉంటాయి అంతా. పీపుల్ విల్ చూస్ కదా నువ్వు ఏది అనేది, ఏ పార్టీ చూస్ చేసుకోవాలి, వెదర్ టు చూస్ క్యాండిడేట్ ఆర్ ద పార్టీ ఆర్ వాట్ ఎవర్ అనేది అందులోనే తెలిసిపోతుంది. దానికి ఇంత పెద్దవి పెట్టాల్సిన అవసరం లేదు అని అంటాను నేను. సరే ఇంక ఇట్స్ ఓకే, అది ఎవరు మనం మార్చలేము కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళ దగ్గర నేను చెప్తా ఉంటా, డూ కీప్ ఎన్వైరన్మెంట్ సేఫ్ అండ్ భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది అదే. ఇంకా అది కూడా ఇవ్వకపోతే ఇదంతా కూడా ఎట్లా, ఆల్రెడీ కాంక్రీట్ జంగల్ ఇది. మంచి ఫుడ్. సరే అక్క, ఇప్పుడు మీ గొంతు అనేది మీకు బలం. ఆ గొంతు ద్వారానే మీకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతూ, 10 మందిని చైతన్యం చేస్తూ, మీరు రాజకీయాలలో రాణిస్తూ 10 మందికి సేవ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, తప్పును నిలదీస్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడికి ఈ మల్లారెడ్డి గారు లేదా దయాకర్ రావు గారు వచ్చిన సందర్భంలో మీరు చాలా బలంగా వాదించారు, బలంగా క్వశ్చన్ చేశారు కూడా. అంటే ఒక స్త్రీగా మీరు అంటే వాళ్ళను ప్రశ్నించడానికి జనరల్గా ఈ రాజకీయ నాయకులు కూడా కొంత వెనక ముందు అని చేస్తారు. నేను చెప్పినా కదా మురళి గారు, అదే నాకున్నదే ధైర్యం అని. ఇంకేముంది అపార్ట్ ఫ్రమ్ దట్, ధైర్యంగా అంతే. ఇఫ్ ఐ సీ సంథింగ్ డెఫినెట్లీ ఐ వుడ్ సే సంథింగ్. నేను అట్లా వదిలిపెట్టాను. నా కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే, అంటే నీ శాఖలు చక్కగా లేనప్పుడు, అవును నాకు ఐ రిమెంబర్ 2016 ఆటా వేదిక అనుకుంటా, డయాస్ పైన 2018 వాటెవర్. సో వాళ్ళని డైరెక్ట్గా నిలదీయడం జరిగింది. ముందుగాల నీ శాఖను చూసుకో మల్లన్న, ఎట్లా అది కుంటుపడ్డది, దానికి వాళ్ళకు వేతనాలు సరిగ్గా లేవు, ఇన్సూరెన్స్ ల్యాబ్స్ అయినాయి, అట్లాంటి క్వశ్చన్ చేయడం జరిగింది నేను బోల్డ్గానే. ఈవెన్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కూడా అన్ని బస్సులు మూతపడ్డాయి, ఇక్కడ వచ్చి నువ్వు వాళ్ళని వీళ్ళని హెల్ప్ అడుగుతావు. అయిపోయింది ఉద్యమం టైంలో కాంట్రిబ్యూట్ చేసి అందరం కలిసి. కానీ అయిపోయాక రాష్ట్రం సిద్ధించిన తర్వాత మీరు పాలనలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఆడకొచ్చి చేస్తాం, ఈడకొచ్చి చేస్తాం, ఇట్ ఇస్ నాన్ సెన్స్ కదా. చేయాలి, మీరు సంపద సృష్టించాలి, తర్వాత ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్ని తీసుకోవాలి. దట్స్ ఫర్ కదా మనం తెలంగాణ కొట్లాడుకుంది, అంతే కదా. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం, ఉద్యోగ సృష్టి చేసుకుందాం, ఉద్యోగ కల్పన చేసుకుందాం, ప్లస్ మనకు రావాల్సిన ఉద్యోగాల వాటా మనం తెచ్చుకుందాం, మన నీళ్ళ వాటా అదే కదా. సో ఇంకా అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకా ఐ కుడెంట్ స్పేర్. అప్పుడు నేను పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ మాట్లాడమంటే నేను ఐ కాంట్.